ప్రత్యేకంగా ఈరోజు నేను పెట్టినటువంటి అంశము పేరేంటంటే ఎబినేజరు. ఎబినేజరు అనగా ఏంటంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరెవరైతే ఆన్లైన్ వీక్షిస్తున్నారో, మీ జీవితంలో దేవుడు ఏం సహాయం చేశాడో ఒక్క మేలు, ఒక్క సహాయము ఆ యొక్క కమెంట్స్లో పెట్టండి, నేను చదువుతాను. సో ఐ కెన్ ఫీల్ దట్ యు ఆర్ ఆల్సో ఇన్ ద హౌస్. అందుకే నేను ఈరోజు ఈ సాయంకాలం ఫోన్ కూడా పెట్టుకున్నాను నాతో పాటు. సో ఐ కెన్ సీ యూ అండ్ ఐ క్యాన్ లిసన్ టు యూ. దేవుడు మీ జీవితంలో ఏం సహాయం చేశాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సాయంత్రం వేళ ఐ నో యూ హ్యావ్ స్ట్రైవ్డ్ అండ్ యూ హ్యావ్ కమ్ హియర్, కానీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఒక సహాయంను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ విచ్ బ్రదర్ జోసెఫ్ హెస్ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్, అండ్ ఇది నేను మీకు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును చేనుకు మధ్యన దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని అని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. ఆయన ఒక పని చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే, ఆయన ఒక రాయిని పెట్టాడు. హల్లెలూయా. ఆయన ఒక రాయిని పెట్టాడు. హీ ప్లేస్డ్ అ స్టోన్. హీ ప్లేస్డ్ అ స్టోన్. ఎక్కడ పెట్టాడంటే, 2 ప్రదేశాలకి మధ్యన పెట్టాడు. 2 ప్రదేశాలకి మధ్యన పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎక్కడ నిలబడ్డామంటే 2 ప్రదేశాలకి మధ్యన నిలబడ్డాం. ఏంటా 2 ప్రదేశాల మధ్యన అంటే, జనవరి మరియు డిసెంబర్కి మధ్యన మనం నిలబడ్డాం. జనవరి మరియు డిసెంబర్కి మధ్యన మనం నిలబడ్డాం. వీఆర్ స్టాండింగ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్. ఈ యొక్క 6 నెలలు గడిచాయి, అనగా 182 ఉదయాలు గడిచాయి, 182 సాయంత్రాలు గడిచాయి. ఈ సాయంత్రము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ యొక్క క్యాలెండర్లో సగము సమయం అయిపోయింది. ద క్యాలెండర్ హ్యాస్ పాస్డ్. చాలామంది అనుకుంటా ఉంటారు, ఇంకా న్యూ ఇయర్లో ఉండి ఉంటారు, న్యూ ఇయర్ ఫీలింగ్లో ఉండి ఉంటారు. లేదు, న్యూ ఇయర్ ఫీలింగ్ కాదండి. వీ హ్యావ్ పాస్డ్ హాఫ్ ద ఇయర్. సగము రోజు అయిపోయింది, సగం రోజు అయిపోయింది, ఇంకా సగము మాత్రమే ఉంది. ఈరోజు ఈ యొక్క మైలురాయి మనం దాటి ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు అనమాట. ఇది ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈ యొక్క రోజు సాధారణంగా లోకము విడిచిపెట్టేస్తుంది. దే డోంట్ రియలీ కన్సిడర్ ఇట్. దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ మనము దాన్ని విడిచిపెట్టము. మనం ఏం చేస్తామంటే, మనము ఆగి ఆ యొక్క రాయిని మనం నిలబెట్టాలి ఈరోజు. హల్లెలూయా. ఏం చేయబోతున్నామంటే, మనం ఆగి దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క రాయిని మనము నిలబెట్టబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు స్టాప్ అండ్ వీఆర్ గోయింగ్ టు రేజ్ ది స్టోన్. దేవుడు ఈ సాయంకాలంన మీ జీవితంలో చేసినటువంటి యొక్క క్రియలు, ఇందాక మనం చదివాము 7వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదివాం కదా. ఆ యొక్క సమయంలో మనం చూసినట్లయితే 2 ప్రదేశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఇశ్రాయేలు దేవుని యొద్దకు మరలా తిరిగి వస్తుంది. మిస్పా అనేటువంటి ప్రదేశం. ఎలా వస్తున్నారంటే, ఒప్పుకోలుతో వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే, ఉపవాసముతో వస్తున్నారు. దే ఆర్ కమింగ్ విత్ ఫాస్టింగ్ అండ్ దే ఆర్ కమింగ్ విత్ ద కన్ఫెషన్. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఈ సాయంత్రము మనం ఆరాధిస్తుంటుండగా, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంటుండగా, ఈ మీటింగ్ అవ్వక ముందు ఏమైందంటే, ఆ రోజున ఏమైందంటే, వారు ఉపవాసముతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు. వారి ఆరాధనలోనే వారిని అటాక్ చేశారు. వారి ఆరాధనలోనే వారిని ఆ యొక్క శత్రువులు వారిపైన దాడి చేశారు. దాడి చేసి దేవుడు వెంటనే వారికి తిరిగి ఒక సమాధానము, ఒక గొప్ప థండర్తో, ఒక గొప్ప శబ్దముతో, మేఘాలపై వచ్చేటువంటి ఒక శబ్దముతో వారికి సమాధానం చెప్పాడు. దానివల్ల ఏమైందంటే, ఆ యొక్క శత్రువు హరించిపోయింది. ద ఎనిమీ గాట్ రౌటెడ్. శత్రువు అక్కడ లేనే లేడు. అక్కడ హల్లెలూయా. అక్కడ శత్రువు లేనే లేడు. అప్పుడు ఏమైందంటే, ఆ యొక్క డస్ట్ అంతా కూడా సెటిల్ అయ్యింది. అప్పుడు సమూయేలు ఒక పని చేశాడు. ఏంటి ఆ పని అంటే, ఇందాక మనం చదివిందే. ఆయన ఏం చేశాడంటే, ఒక రాయిని తీసి ఆ రాయిని నిర్మించాడు. ఈరోజు ఎంత ప్రాముఖ్యమైనటువంటి రోజు అంటే, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కీప్ దిస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్,
కానీ మనకు అప్పుడే మీటింగ్స్ అయ్యాయి కనుక అంత సమయం లేదు దాన్ని పెట్టడానికి. అందుకే ఇది వీలైనంత త్వరగా పెట్టాను. ఎందుకంటే మనము ఈ యొక్క రాయిని మనం జీవితంలో స్థాపింప చేయాలి. ఎందుకు ఈ రాయిని స్థాపింప చేయాలంటే, దేవా, గడిచినటువంటి కాలమును నీవు నాతో ఉన్నావు, రాబోయేటువంటి కాలంలో కూడా నీవు నాతో ఉండబోతున్నావు అని చెప్పడానికి. హల్లెలూయా. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఈ యొక్క మీటింగ్కి మీరు రావటము చాలా ప్రాముఖ్యము. ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే మనం ఈరోజు ఆ యొక్క రాతిని మనం స్థాపించబోతున్నాము. ఆమేన్. ఆ రాతిని మనం ఈరోజు స్థాపించబోతున్నాం. ఆ రాతిని మనం ఏమనంటే, ఇంతవరకు నీవు నాకు తోడై ఉన్నావు, ఇంతవరకు నీవు నాకు సహాయం చేసి ఉన్నావు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. హల్లెలూయా. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ సాయంత్రము ఒకసారి ఒక్క నిమిషము మనం ఆరాధన చేద్దామా? ఒక్క నిమిషం మన యొక్క 2 చేతులు పైకెత్తి, దేవా, నీవు గడిచినటువంటి 6 నెలలు నీవు నాకు తోడై ఉన్నావు ప్రభువా. దేవా, ఈ గడిచిన 6 నెలలు ప్రభువా నీవు నాకు తోడుగా నిలబడ్డావు. దేవా, రాబోయేటువంటి రోజుల్లో కూడా నీవు నాకు తోడై ఉంటావని నాకు తెలుసు. నీవే నా సహాయమై ఉంటావని నాకు తెలుసు. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, జస్ట్ టర్న్ యువర్ హార్ట్స్ టు గాడ్. మీ యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పుతాము, మీ యొక్క హృదయాలను దేవుని వైపు మలుద్దాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ఇది. ఇంతవరకు నీవు నాకు తోడై ఉన్నావు, ఇంతవరకు నీవు నాకు తోడై ఉన్నావు, ఇంతవరకు ప్రభువా ఎన్నుకుంటివి నన్ను ఎందుకని, హెచ్చించితివి నన్ను ఎందుకని, ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మైమరచితివే, సింహాసనమెక్కించి మైమరచితివే. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే, నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే గొప్ప క్రియలు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించితివి, నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. చెప్తామా? ఓ, ఇంతవరకు నీవు నన్ను భరించితివి, నేనే మాత్రము, నా జీవితమే మాత్రం. ఇంతవరకు, ఓ, ఇంతవరకు నీవు నన్ను నడిపించితివి, నేనే మాత్రము, నా జీవితము, నా జీవితమే మాత్రము. ఓ యేసయ్యా, ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, నా జీవితము నేను ఏ మాత్రము, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలన. ఓ, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచన వలనే తెలుసుకుంటేనే. ఓ యేసయ్యా, నా ఆలోచనలన్నీ చిన్నవని, ఓ, నీ ఆలోచన వలనే తెలుసుకుంటేనే. తాత్కాలిక సహాయం
నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నే చూచిన గొప్ప స్వరమెత్తి నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యము. కమాన్ చర్చ్, నీ దయ. వందనాలు చేద్దాం యేసయ్యకి సాయంత్రము. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు, నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితం. ఓ ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏమాత్రం. మరొకసారి బిగ్గరగా పడదాం. ఇంతవరకు నేను నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, మేము ఏమాత్రము. దేవా, ఈ సాయంత్రం ప్రభువా నేను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఇంతవరకు నీవు మమ్మల్ని నడిపించి ఉన్నావు దేవా. నీవు మమ్మల్ని నడిపించింది నీ కృప వలనే, మా ఎంపిక కాదు, మా యొక్క ఎన్నిక కాదు, మా యొక్క అర్హత కాదు. ఈ రాత్రి రాత్రినైనా ఎబెనేజరు అనేటువంటి ఆ యొక్క రాతిని మేము స్థాపిస్తుంటుండగా నీవు మా జీవితంలో చేసినటువంటి మేళ్లను ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటుంటుండగా నీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. లెట్స్ ఆల్ బి సీటెడ్. ఒక సిస్టర్ రాశారు ఏమనంటే, ప్రమీల రాణి, 3 months I was jobless. మూడు నెలలు ఉద్యోగం లేదు, కానీ దేవుడు నాకు తోడై నిలబడి నన్ను నడిపించాడు. ఆయన నాకు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ అన్కండిషనల్ లవ్, బికాస్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ అండ్ లెడ్ మీ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. బిగ్గర చాపలు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఎవ్రీబడి సిట్టింగ్ ఓవర్ హియర్, ఇక్కడ కూర్చుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి గడిచినటువంటి 6 నెలల్లో ఒక గొప్ప సాక్ష్యము ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ గమనించండి, ఈ యొక్క రాతి మిస్పా అనేటువంటి ఈ యొక్క ఆరాధనలో వారు జరుగుతున్నప్పుడు ఆ సాయంత్రము మనము వారు ఎలాగైతే ఎబెనేజరు అనేటువంటి రాతిని స్థాపించారో మనం ఎబెనేజరు అనేటువంటి రాతిని మనం లేవనెత్తబోతున్నాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది ఏదో సాధించినటువంటి ఒక రాయి కాదు, అది ఒక మైల్ రాయి కాదు. యు నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ అ స్టోన్ ఆఫ్ అచీవ్మెంట్. మరి ఏం రాయి అదంటే, అది సహాయపు రాయి. హల్లెలూయా. అందుకే కదా అక్కడ రాయబడింది ఏమనంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ అ స్టోన్ ఆఫ్ మైల్ స్టోన్. చాలామంది ఏమనుకుంటారు, 6 నెలలు గడిచిందండి. చాలామంది బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు కదా, 30వ సంవత్సరం, 40వ సంవత్సరం, 50వ సంవత్సరం. ఇట్స్ అండ్ వి ఆల్సో నేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ, ప్రతి డికేడ్కి ఒక వి నేమ్ ఇట్. ఆ పేర్లు నాకు సరిగ్గా గుర్తురాదు. డైమండ్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అని మనం పేర్లు పెడతా ఉంటాం. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ టుడే ఏంటంటే, ఎంత దూరము యెహోవా మనకు తోడై ఉన్నాడో ఒక్కసారి తిరిగి చూడాలి అనేటువంటిది దాని అర్థం. ఇంతవరకు దేవుడు వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన భుజాల పైన మోసుకొని వచ్చాడని. హల్లెలూయా. అర్థమైంది? దట్ ఈస్ ద హోల్ పాయింట్, దట్ ఈస్ ద హోల్ క్రక్స్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇంతవరకు ప్రతి గాఢాంధకారపు లోయలలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. వర్షంలో తోడై ఉన్నాడు, అగ్నిలో తోడై ఉన్నాడు, నీళ్ళలో తోడై ఉన్నాడు, ఎర్ర సముద్రంలో తోడై ఉన్నాడు, తుఫానులో తోడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మీకు తోడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. అనేక మంది ప్రాబబ్లీ యు ఆర్ ఇన్ దట్ క్రక్స్. ఈ రాత్రి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నారేమో. ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టీచ్ యు ఇస్, రాయి నిలబెట్టండి,
జ్ఞాపకము ఒక పరిశుద్ధ క్రమశిక్షణ. రాయిని నిలబెట్టండి. రాయిని మనం నిలబెట్టాలి. ఎందుకు నిలబెట్టాలి అంటే జ్ఞాపకం అనేటువంటిది ఒక పరిశుద్ధ ఇట్స్ అ హోలీ డిసిప్లిన్. అనేక సార్లు మనం ఎదుగుతున్నప్పుడు మనము మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే మరువుట ఒక గాడ్ డజంట్ రియలీ లైక్ ఫర్గెట్ఫుల్నెస్. అందుకే దేవుడు ఎప్పటికప్పుడు ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఆ యొక్క బానిసత్వం నుండి నడిపించింది ఎవరు, బయటికి నడిపించింది ఎవరు, మిమ్మల్ని బలహీనతలో నుండి బయటికి నడిపించింది ఎవరు, మిమ్మల్ని ఆ యొక్క పరిస్థితి నుండి బయటికి నడిపించింది ఎవరు అనేటువంటి ఆ యొక్క మాటని మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంత్రం దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యం అంటే, నా యొక్క ప్రశ్న ఒకటే ఏంటదంటే, సమూయేలుకి ఈ యొక్క ఫిజికల్ స్టోన్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పుడు మామూలుగా ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు, దేవుడు మనకి సహాయముగా ఉన్నాడని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఎస్టాబ్లిష్డ్ అ ఫిజికల్ స్టోన్, ఒక రాతిని ఆయన అక్కడ స్థాపించాడు. ఎందువలన ఆ యొక్క రాయిని స్థాపించాల్సి వచ్చిందంటే, ఎందుకంటే ఆయనకి తన మనుషుల గురించి తెలుసు, మన గురించి తెలుసు. ఏంటదంటే, మనం దేవుడు లేకపోతే మన జీవితంలో జరిగినటువంటి గాయాల్ని మనం హై డెఫినిషన్లో జ్ఞాపకం పెట్టుకుంటాము. కానీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను మాత్రము ఒక బ్లర్లో పెట్టుకుంటాం, మసక. వి నీడ్ టు అండర్స్టాండ్ దాట్. మన జీవితంలో జరిగినటువంటి దేవుని యొక్క మేలులు మనం అంతా ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోం. వి ట్రై టు, ఏమండి, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వెంట్ ఫర్ దట్ ఐ చెకప్. డాక్టర్ దగ్గరికి ఐ చెకప్కి వెళ్ళినప్పుడు ఆయన రకరకాల లెన్సులు పెడతాడు, మనకు కలద్దల్లాగా పెట్టి తిప్పుతాడు. బ్లర్ అంటుంది. ఎక్కడ మీకు సరిగా కనబడుతుందో చెప్పండి అంటాడు. అక్కడ వరకు బ్లర్రే. అనేక సార్లు ఏమవుతుందంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళ్లను మనం బ్లర్లో పెడతాం, కానీ గాయాలు మాత్రం క్లారిటీ 4K. పాస్టర్ గారు ఆయన ఇలా చేశాడండి, పాస్టర్ గారు. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, మనము ఇప్పుడు కానీ నేను మైక్ ఇచ్చి, బ్రదర్స్ సిస్టర్స్, మీరు ఫిబ్రవరి నుండి, జనవరి అంటే సాధారణంగా క్రిస్మస్ ఆ హడావిడి అంతా అయిపోద్ది కాబట్టి పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు మీ జీవితంలో జరిగినటువంటి అవమానాలు మీరు ఒకసారి చెప్పండి అంటే, వెంటనే ఒకదాని తర్వాత ఒకటి కామా కూడా లేకుండా ఫుల్ స్టాప్ అయితే అస్సలు ఉండదు, చెప్తానే ఉంటారు. మీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళని చెప్పండి అంటే, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, 10 నిమిషాలు ఇవ్వండి, నేను ఆలోచించుకోవాలి. బ్లర్ అది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, మనము మర్చిపోతాం. 5 విషయాలు మార్చిలో దేవుడు మీ జీవితంలో జరిపించినటువంటి 5 విషయాలు చెప్పండి అంటే మర్చిపోతాం. మనము ఆ యొక్క మరుపు అనేటువంటిది ఒక చిన్న బలహీనత కాదండి. మరుపు అనేటువంటిది అది మన యొక్క విశ్వాసాన్ని దొంగతనం చేస్తుంది. ఇట్ ఈస్ అ క్వైట్ థీఫ్ that is going to steal away your faith. నీ యొక్క విశ్వాసాన్ని దొంగతనం చేస్తుంది. మర్చిపోతా ఉంటాం అనుకుంటాం కదా, మర్చిపోము. నో, డోంట్ థింక్ యూ ఫర్గెట్ ఇట్. నో, యూ డోంట్ ఫర్గెట్ ఇట్, యూ లూజ్ యువర్ ఫెయిత్. మీరు మర్చిపోవడం వల్ల మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. అపవాది అదే ట్రై చేస్తూ ఉంటుంది. చాలాసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఈ సంఘానికి ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాను కదా, ఒక్క మేలు కూడా జరగలేదు. ఎందుకు అంటే, ఆ ముందు నెల వీళ్ళకి ఏదో గొడవ అవుతుంది. అకస్మాత్తుగా ఈ గొడవ హెచ్డీలో కనబడుతుంది. దేవుడు అన్ని సంవత్సరాలు చేసినటువంటి మేళ్ళు మర్చిపోతాము. దానివల్ల ఏమవుతుంది, దేవుళ్ళో విశ్వాసాన్ని కోల్పోతాం. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, సమూయేలు ఆ యొక్క రాతిని ఎందుకు నిలబెట్టాడు? ఎందుకు ఆ యొక్క ఫిజికల్ రాయ సమూయేలుకు ఎందుకు కావాల్సి వచ్చింది? వై డిడ్ శామ్యూయల్ నీడ్ అ ఫిజికల్ స్టోన్? ఎందుకంటే మన గురించి బాగా తెలుసు కనుక. మనము మర్చిపోవడంలో PhD చేసాం. అండ్ సమూయేలుకు మన గురించి బాగా తెలుసు కనుక. అందుకే కదా దావీదు రాస్తా ఉంటాడు, కీర్తన 103:2 ఇందాక మనం చదివాము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. హల్లెలూయా. దేనిని, అందరూ చెప్పండి, దేనిని గుర్తుపెట్టుకోవద్దా? మరువద్దు.
దేనిని మరువదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో, చేసిన అనేది పోయినట్టుంది అక్కడ, చేసిన ఉపకారములలో దేనిని, అందరూ చెప్పండి, మరువకు. ఈ రాత్రి మనము డెలిబరేట్గా దేవుడు గడిచినటువంటి 6 నెలలు దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ యొక్క 6 నెలల్లో చేసినటువంటి కార్యాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రైట్, మనం బలవంతంగా ఈ రాత్రి నిజాయితీగా ఆలోచించండి. ఒకసారి ఈ రాత్రి ఎన్ని ఉదయాలు లేచాం మనం? 182 ఉదయాలు. ప్రతి ఉదయము నూతన వాత్సల్యం అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఉదయము, ఎవ్రీ మార్నింగ్ ఈజ్ అ న్యూ థింగ్. 182 సార్లు మనం లేచాము. ఆయన మనం కళ్ళు తెరిచిన ప్రతిసారి కూడా నూతన వాత్సల్యము. అందరూ చెప్పండి, నూతన వాత్సల్యము. మన జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఒకటే మనకు సరిపోదు. ఏంటది? శాలరీ. సరిపడినటువంటి శాలరీ. అది 10,000 వచ్చినప్పుడు సరిపోదు, 1,00,000 రూపాయలు వచ్చినా సరిపోదు. పాస్టర్ గారు, లేదండి 1,00,000 రూపాయలు. నో, నీకు 10,000 సరిపోలేదంటే 1,00,000 రూపాయలు వచ్చినా సరిపోదు. అయినప్పటికీ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే, వారి యొక్క జీతం కన్నా వారి యొక్క ఈఎంఐలు ఎక్కువ ఉంటాయి, అప్పుల భారం ఎక్కువ ఉంటుంది. ఎలాగ కట్టేస్తామో తెలీదు. మొత్తానికి ఒకలాగా ఆ నెలకి ఆ యొక్క ఈఎంఐ కడతా ఉంటారు. దాని అర్థం ఏంటంటే, డెంట్ గాడ్ ఇంటర్వీన్ ఇన్ దట్ ఈఎంఐ? దేవుడు నీకు ఆ యొక్క ఈఎంఐ నువ్వు కట్టేటట్టు ఆ యొక్క సహాయము నీకు చేయలేదా? గడిచినటువంటి 6 నెలలు ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎన్నిసార్లు నీకు ఎప్పుడైతే సహాయం కావాలో, ఐ థింక్ సిస్టర్ సుకన్య గారు ఈరోజు రాలేదు, బట్ షీ కాల్డ్ మీ 2 nights బ్యాక్. నిన్న కాక మొన్న ఆమె నాకు కాల్ చేసి ఏమని చెప్పారంటే, పాస్టర్ గారు ఒక విషయం చెప్పాలండి, అసలు నేను ఆగలేకపోతున్నాను, ఆ విషయం చెప్పాలన్నారు. ఏంటి ఆ విషయం అంటే, షీ నీడ్ టు పే సమ్ అమౌంట్. కొంత అమౌంట్ ఆమె కట్టాలంట తన యొక్క తన కుమారుడిని పంపించడానికి. కట్టాలంటే 2-3 నెలలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. 2-3 నెలలుగా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక మార్గం తెరవబడుతుందిలేండి, ఏం వర్రీ అవ్వద్దని చెప్పి వాళ్ళ కుటుంబస్తులు అందరూ మాట్లాడుకున్నారు. ఒక బ్యాంక్ తర్వాత ఇంకొక బ్యాంక్ తర్వాత ఇంకొక బ్యాంక్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నము 12 గంటలు ఈజ్ ద లాస్ట్ టైం అంట. దీని లోపు కట్టాలి. శుక్రవారం 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటల లోపు కడితేనే దానికి ఎంట్రీ ఉంటుంది, లేదంటే యూ డిడ్ ఫర్గెట్ ఇట్ అని చెప్పి అన్నారంట. అంటే లక్షవారము సాయంత్రము 4 గంటలకి ఆ యొక్క లోన్ అప్రూవ్ అయింది. హల్లెలూయా. అన్ని నెలలు రానటువంటి లోను అకస్మాత్తుగా మనం అనుకోకుండా కానీ దేవుడు అనుకోని, హల్లెలూయా, ఆ యొక్క సహాయము మనకి ఆ యొక్క ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్లు, మనకు తెలియనటువంటి యాక్సిడెంట్లు. ఎన్నోసార్లు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు, నేను రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నేను అనుకుంటా ఉంటాను, ఏదో అకస్మాత్తుగా వస్తుంది. దానికి డ్రైవర్ చూసి లేకపోతే నేను చూసి బ్రేక్ వేస్తూ ఉంటాను. బ్రేక్ వేసి స్లో అవుతుంది కదా బండి. దాని తర్వాత ముందుకెళ్తే ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. నేను దాన్ని చూస్తాను, ఆ యాక్సిడెంట్ని. అప్పుడు అనుకుంటాను, దేవా ఆ యొక్క బ్రేక్ అందుకే వేయించావేమో. ఆ యాక్సిడెంట్ ఏంటో కూడా నాకు తెలీదు. నేను అక్కడ మాత్రం రక్తం కారుతూ ఉంటుంది. ఎన్నో తెలిసినటువంటి యాక్సిడెంట్లు కాదు, తెలిసినటువంటివి కొన్ని, తెలియనటువంటివి అనేకమైనటువంటి యాక్సిడెంట్ల నుండి దేవుడు నేను కాపాడాడు. నా ప్రియ సహోదరుడా, అసలు మన యొక్క ఖర్చులు చూస్తే మ్యాథ్స్ ఈక్వేషన్స్ పనికిరావు. అట్టి రీతిగా మన యొక్క ఖర్చులు ఉంటున్నాయి. ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో డయాగ్నోసిస్ నువ్వు చేసుకుని ఉండొచ్చు. ఎన్నో మెడికల్ రిపోర్ట్స్ నీకు వచ్చి ఉండొచ్చు. అనుకూలంగా రాదు, ప్రతికూలంగా వచ్చింది. అయినప్పటికీ నీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు స్థాపించాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఎన్ని మార్గాలు నీ జీవితంలో తెరిచాడు ఒకసారి ఆలోచించు. ఎన్ని గమ్యాలు వేరే చోట ఆగకుండా కరెక్ట్గా నీ డోర్ దగ్గర ఆగేటట్టు దేవుడు ఎన్నిసార్లు సహాయం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సహోదరుడా, దేవుడు ఆల్రెడీ ఈ యొక్క సంవత్సరంలో ఎన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క సంవత్సరంలో నీకు ఉన్నటువంటి ఉద్యోగం కానీ,
నీకు కావలసినటువంటి స్వస్థత కానీ, లేకపోతే నీకు నీ పిల్లల మధ్యన ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే ఆ యొక్క విభేదాలను మరలా తిరిగి రీకన్సైల్ చేయడం కానీ, ఎన్నిసార్లు నీ యొక్క పిల్లల గురించి నువ్వు చింతించావు, మార్కులు సరిగా రావట్లేదని, సరిగ్గా చదువుకోవట్లేదని, నా పిల్లవాడికి యాక్సిడెంట్ అయ్యిందని ఎన్నిసార్లు ఆలోచించావు. ప్రతిసారి ప్రతి యాక్సిడెంట్ నుండి, ప్రతి రిపోర్ట్ నుండి, అకాడమిక్ ఇయర్ నుండి ఆయన కాపాడుతూనే వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని కార్యాలు దేవుడు ఆల్రెడీ చేశాడు నీ యొక్క జీవితంలో. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఎన్నిసార్లు మనం డెస్పరెట్గా ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, దేవా నా జీవితంలో ప్రభువా, దేవా నువ్వు ప్రార్థనకు, నా యొక్క ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన ప్రతి ప్రార్థనకి జవాబిస్తానన్నాడు. ఇన్ఫ్యాక్ట్ జూలైలోనే ఎన్నో ప్రార్థనలకి దేవుడు ఆల్రెడీ జవాబిచ్చాడు. ఇక్కడ ఉండేటువంటి వారికి అర్థం అవ్వాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఈ యొక్క 6 నెలలు నీ యొక్క తెలివితేటల వలనో, లేకపోతే నీ యొక్క మహా ఆలోచన శక్తి వలనో నెట్టుగా రాలేదండి. ఇంతవరకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దాని వలనే ఇక్కడ వరకు వచ్చావు. ఒకసారి బిగ్గరగా చెప్పండి, స్తోత్రాలు చెల్లించు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఏమన్నా అదృష్టం కాదది. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. అది యాదృచ్ఛికం కాదది. చాలామంది అనుకుంటారు అది బై లక్ అండి. నో, ఇట్స్ నాట్ బై లక్. గాడ్ హ్యాస్ హెల్ప్డ్ యూ. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేశాడు. ఆ యొక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను. 3 మార్లు చెప్పండి, సహాయము సహాయము సహాయం అని చెప్పండి. రెడీ, 1 2 3 గో. సహాయం. ఆ యొక్క ఆన్లైన్ చూస్తున్నటువంటి వారు కూడా, మీరు కూడా ఆ యొక్క 3 మార్లు టైప్ చేయండి, హెల్ప్ 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 అని. ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో మార్లు నీవు ఆ యొక్క ఏడుస్తూ గడిపినటువంటి రాత్రుల్ని దేవుడు చూశాడు. నీ జేబులో డబ్బులు లేనప్పుడు దేవుడు నీకు కరెక్ట్ టైంకి ఆ యొక్క ధన సహాయం చేశాడు. నీకు ఎక్కడ తలదాచుకోవాలో చోటు లేనప్పుడు దేవుడు ఆ యొక్క సహాయాన్ని అకస్మాత్తుగా అనుకోకుండా పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ యొక్క ప్రతి కన్నీటిని చూస్తున్నాడు, వింటున్నాడు, జవాబిస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఆయనకు వందనాలు చెల్లించగలవా? ఈ రాత్రి నీవు వందనాలు చెల్లించేటువంటి సమయము. 2వ పాయింట్ నేను నేర్పిద్దాం అనుకున్నటువంటిది ఏంటంటే, ఆ రాయి నిలబడింది ఎక్కడో తెలుసా? యుద్ధ భూమి మీద. ఎక్కడ నిలబడిందండి? యుద్ధ భూమిలో. దట్ సేఫ్ ప్లేస్లో కాదు, యుద్ధం జరుగుతున్నప్పుడు. ఇక్కడ అన్నిటికన్నా ఒక మోస్ట్ క్రూషియల్ పాయింట్ జనాలు మిస్ అయిపోయేది ఏంటో తెలుసా? ఎబెనేజరు యాక్చువల్గా ఇది మొట్టమొదటిసారి కాదండి వచ్చింది బైబిల్లో. దీని ముందు ఇంకొకసారి వచ్చింది. దీని ముందు ఇంకొకసారి కూడా ఎబెనేజరు అనేటువంటిది వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 20 సంవత్సరాల క్రితము. 20 సంవత్సరాల క్రితము 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ స్థలము, ఆ యొక్క ఎబెనేజరు అనగా ఏంటో తెలుసా? యాక్చువల్గా అక్కడ ఎబెనేజరు అనగా ఇశ్రాయేలీలు ఓడింపబడినటువంటి స్థలం. అది ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ డిఫీట్, నాట్ అ ప్లేస్ ఆఫ్ హెల్ప్. 20 సంవత్సరాల క్రితము అక్కడ 30,000 మంది చంపబడ్డారు 20 సంవత్సరాల క్రితము అదే స్థలములో. ఈ యొక్క మెస్పాకు మరియు ఈ ప్రదేశానికి మధ్యన, బిట్వీన్ దే వర్ శాండ్విచ్డ్. 30,000 మంది చంపబడ్డారు. 30,000 మంది చంపబడ్డారు. ఆ దేవుని యొక్క మందసపు పెట్టె అక్కడ ఎత్తుకెళ్ళిపోయారు. దేవుని యొక్క సన్నిధి వారిని విడిచి వెళ్ళిపోయింది. దానికి యాక్చువల్గా సూచన ఎబెనేజరు అనగా. కానీ విచిత్రం ఏంటంటే, సమూయేలు కావాలనే ఇప్పుడు ఆయన ఈ యొక్క రాయిని స్థాపిస్తున్నాడు. ఏంటి ఆ యొక్క రాయి అంటే ఎబెనేజరు అనేటువంటి రాయి. కానీ దానికి కొత్త పేరు పెట్టలేదు, అదే పేరు పెట్టాడు. కానీ ఆయన కథని మొత్తంగా మార్చేశాడు. ఏమని రాశాడంటే, ఇప్పుడు ఓడింపబడినటువంటి స్థలం కాదు ఇది, నా దేవుడు నాకు సహాయము చేసేటువంటి స్థలము. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా
కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ఆగి యేసయ్యని మనం ఆరాధిద్దాం ఈ సాయంత్రము. ఓ నీకే సాధ్యము. ప్రాబబ్లీ అనేక మంది ఏ ప్రాంతంలో ఉన్నారంటే ఆ యొక్క పాత ఎబినేజరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారేమో. మేబీ 6 నెలలు మీకు సరిగ్గా గడవలేదేమో. ప్రాబబ్లీ యూ హ్యావ్ బిన్ డిఫీటెడ్. ప్రాబబ్లీ మీరు చూస్తున్నటువంటి సాక్ష్యాలకి మీకు రిలేషనే లేదు. దేవా వారి జీవితంలో చేసిన నా జీవితంలో ఏం చేయలేదు. కానీ ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఏ దేవుడైతే ఓటమిని అనుమతించాడో అదే దేవుడు మరలా తిరిగి విజయాన్ని మీ జీవితంలో ప్రవేశపెడతాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఇన్ ద క్రక్స్ ఆఫ్ ఇట్ ఆ యొక్క మధ్య భాగంలో దేవుడు అంటున్నాడు, నీ కథ మొత్తం నేను మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. Come on, just worship you, Lord. Yesaya, Yesaya, Nike sadhyamu. Ni aajna lenide ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. ఓ yes, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అమ్మవారి తలచిన కీడులన్నీ వేలైపో. స్వరమెత్తి. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అమ్మవారి తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. యేసయ్యా, నీకే సాధ్యము. స్వరమెత్తి బిగ్గరగా స్వరమెత్తి పాడదామా? యేసయ్యా. ఏ చరిత్ర అయితే నీకు అనుకూలంగా లేదో దేవుడి రాత్రి ఆ యొక్క చరిత్రను మార్చబోతున్నాడు. God is saying, ఏ ప్రెగ్నెన్సీస్ అయితే మిస్ అయ్యాయో దేవుడు అంటున్నాడు, ఐ యామ్ గోయింగ్ టు రీఎస్టాబ్లిష్ దట్ ఇన్ దిస్ కమింగ్ 6 months. రాబోయేటువంటి 6 నెలల్లో తప్పినటువంటి మిస్కన్సెప్షన్ అయినటువంటివి తిరిగి స్థాపించబోతున్నాను. హల్లెలూయా. గాడ్ సేస్, నేను నీ యొక్క చరిత్రను తిరిగి రాయబోతున్నాను, నీ యొక్క కథను నేను తిరిగి స్థాపించబోతున్నాను. దేవుడు అంటున్నాడు, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యూ బికాజ్ యూ హ్యావ్ టర్న్ టు మీ. నువ్వు నా వైపు తిరిగినందుకు నేను నీ వైపు నీ యొక్క కథను మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. రబా షియో సాల రోపా ఖా మో రబా షాలా రాబు సరబా. ఓ గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ యూ. నీ యొక్క ఎర్ర సముద్రంలో ఉన్నాను నీతో, నేను ఆ యొక్క మేఘ స్తంభమై ఉన్నాను,
నేను ఆ యొక్క రాత్రి వేళ నీకు ఆ యొక్క అగ్ని జ్వాల వెలుగుగా ఉన్నాను, నీవు నా వైపు చూడు, నేను నీకు తోడుగా ఉంటాను. బంధకముల నుండి నేను ఆల్రెడీ విడిపించి ఉన్నాను, కానీ నీవు మర్చిపోయేవేమో. గాడ్ ఈస్ సేయింగ్ రిమెంబర్, 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 రిమెంబర్. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఆయనకు వందనాలు చెల్లించు. జస్ట్ సే గాడ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. కమాన్, 2 చేతులు పైకెత్తి వందనాలు చెల్లించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దేవా. గడిచినటువంటి 6 నెలలు దేవా భయంకరమైన యాక్సిడెంట్స్ నుండి కాపాడావు దేవా, నీ యొక్క రిపోర్ట్స్ నుండి కాపాడావు, ఆ యొక్క మెడికల్ కండిషన్ నుండి కాపాడావు దేవా. నేను వృద్ధి చేసావయ్యా. ప్రతి లోపము నుండి నన్ను వృద్ధి చేశావు, ప్రతి వెనుకంజు నుండి నన్ను ముందుకు నడిపించావు దేవా. ఆ యొక్క 4వ స్తంభమై, ఆ యొక్క 4వ వ్యక్తి అయి ప్రభువా, నీవు ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నావు ప్రభువా దేవా. ఆ యొక్క చంపేద్దామని ఆ యొక్క రాజ్యమంతా నాపై నా కుట్ర పనితే ప్రభువా, నీవు ఆ యొక్క రాజ్యంలో నాకు ప్రమోషన్ ఇచ్చావు ప్రభువా దేవా. ఏ ఆఫీస్ అయితే నన్ను అణిచివేద్దాం అనుకుందో, ఏ ఆఫీస్ నన్ను త్రొక్కివేద్దాం అనుకుందో, ఏ జనులైతే నన్ను త్రొక్కివేద్దాం అనుకున్నారో ఆ జనుల ముందే నీవు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టి ఉన్నావు రాజా. ఈ రాత్రి come on, just praise him for everything that God has created ways. ఎక్కడైతే మార్గాలు లేవో అక్కడ దేవుడు మార్గాల్ని సృజించి ఉన్నాడు. నీ కొరకు, 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 నీ కొరకు ఆయన మార్గాన్ని సృజించి ఉన్నాడు. హి క్రియేటెడ్ వేస్. కమ్ ఆన్ చర్చ్, నీ యొక్క నోటిని స్తంభముగా పెట్టొద్దు. జస్ట్ టాక్, జస్ట్ టాక్, జస్ట్ ప్రైజ్ హిమ్, జస్ట్ థ్యాంక్ హిమ్. ఈ రాత్రి నీకున్నటువంటి బలమంతా ఉపయోగించి దేవునికి వందనాలు చెల్లించు. నీకున్నటువంటి బలమంతా ఉపయోగించి దేవునికి వందనాలు చెల్లించు. జస్ట్ థ్యాంక్ హిమ్ ఫర్ every act. ఆయన ప్రతి సంవత్సరము నీకు తోడై ఉన్నాడు, ప్రతి నెల నీకు తోడై ఉన్నాడు. నీ వివాహము విరిగిపోతుందేమో అనుకున్నావు, కానీ దేవుడు అదే వివాహాన్ని రిపేర్ చేసి నిలబెట్టాడు. అనేక సాక్షులు ఉన్నాయి. దెర్ ఇస్ అ కపుల్ ఇన్ ఆ చర్చ్. వారు ఎలా వచ్చేవారంటే, వివాహం అయిన తర్వాత కనబడలేదు, అకస్మాత్తుగా మాయమైపోయారు. అకస్మాత్తుగా మాయమైపోయిన తర్వాత భర్త ఒకరోజు వచ్చాడు. భర్త ఒకరోజు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు, నా యొక్క భార్య నన్ను విడిచి వెళ్ళిపోయిందండి, నాకు నా భార్య తిరిగి రావాలని ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఆ యొక్క మాట నాతో చెప్పగానే సంఘములో నేను అక్కడ నిలబడి వెంటనే ప్రార్థన చేశాను. దేవా, నీవు ఈ యొక్క విరిగిపోయినటువంటి ఈ యొక్క వివాహ బంధకాన్ని నీవు మరలా తిరిగి స్థాపింపచేయి అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశానో 2 నెలలు కూడా తిరగలేదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి మన యొక్క సంఘానికి అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లించారు. ఇప్పటికీ కూడా వారు కలిసే ఉన్నారు. ఇప్పటికీ కూడా వారు సంఘంలో బలమైనటువంటి సభ్యులుగా ఉన్నారు. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యమే నీ జీవితంలో కూడా చేసాడేమో. నా ప్రియ సహోదరి సోదరా, నా యొక్క ఉద్యోగం పోతుంది అనేటువంటి ఆలోచన నుండి నీవు అనేక మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థానానికి దేవుడు నిన్ను ప్రమోట్ చేశాడే, దేవుడు నిన్ను హెచ్చించాడే. మరి దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించవా? దేవుని జీవితంలో నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పినటువంటి ఆ యొక్క కీర్తనని జ్ఞాపకం చేసుకుందాము. ఈ రాత్రి ఎవరైతే ఓటమిలో ఉన్నారో దేవుడు అంటున్నాడు, నేను నీ యొక్క ఓటమిని మార్చబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇట్ బికాజ్ ఎందుకంటే నీవు యొక్క విజయము నాకు ఘనత తెస్తుంది కనుక దేవుడు అంటున్నాడు, ఐఎమ్ చేంజింగ్ ఇట్ టునైట్, ఐఎమ్ చేంజింగ్ ఇట్ టునైట్. కమ్ ఆన్ చర్చ్, జస్ట్ థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీ డిఫీట్. ఓటమి బట్టి కూడా వందనాలు చెల్లించు. ఎందుకంటే ఆ యొక్క ఓటమిలో నుండే దేవుడు నీకు ఏదో ఒకటి నేర్పించడానికి ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు. ఏ ఇశ్రాయేల్ అయితే ఓడిపోయిందో ఆ ఇశ్రాయేల్కి ఏమంటున్నాడంటే, నీ యొక్క జ్ఞాపకాన్ని చెరిపే అనలేదు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీ జ్ఞాపకాన్ని చెరిపే అనలేదు, నీ యొక్క గతాన్ని మర్చిపో అనలేదు. నో, దేవుడు ఏమన్నాడంటే, నీ యొక్క జ్ఞాపకాన్ని నువ్వు తుడిచివేయి అనలేదు. హి డి నాట్ ఆస్క్ యు టు ఎరేజ్ ఇట్. ఏమన్నాడంటే ఆయన నీ యొక్క జ్ఞాపకాన్ని తిరిగి రాస్తానంటున్నాడు. రీనేమ్. ఓటమిని విజయానిగా నేను మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండ్.
దిస్ ఇస్ మచ్ మోర్ పవర్ఫుల్. జ్ఞాపకం మర్చిపోవడం ఒకటి, ఏమన్నాడంటే ఆ జ్ఞాపకం మర్చిపోవడం కాదు, ఆ యొక్క ఓటమిని నేను విజయం కింద మార్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. రీరైటింగ్ ద స్టోరీ, రీరైటింగ్ ద స్టోరీ. ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రీరైటింగ్ స్టోరీస్. హల్లెలూయా. ఆయన ప్రతి ఓడిపోయినటువంటి కథను తిరిగి రాస్తున్నాడు ఈ రాత్రి. తిరిగి ఆ యొక్క పేరు పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు అంటే ఐ యామ్ రీనేమింగ్ యూ ఎబినేజర్, ఎబినేజర్, ఎబినేజర్. ఇంతకుముందు ఓటమితో నువ్వు దానికి ఆ యొక్క సంబంధం వచ్చేదేమో, కానీ దేవుడు అన్నాడు ఈ రాత్రి నుండి ఓటమి కాదు, ఈ రాత్రి నుండి ఎబినేజర్ అనగా విజయము. ఎందుకంటే నేను తిరిగి రాశాను, ఆ యొక్క కథను తిరిగి రాశాను, ఆ యొక్క ఆలోచనను తిరిగి రాశాను. ఐ యామ్ రీరైటింగ్. హల్లెలూయా. దేవుడి రాత్రి నీ యొక్క కథను మొత్తం తిరిగి రాయబోతున్నాడు. జస్ట్ stick on to God. Do not forget. ఆయన చేసిన మేళ్లను నీవు దేనిని మరువకుమా. Yeah, we have Sister Sukanya here. Can you come on? Run. I want you to share that story. Go mic event fast. Ask the brother. Yeah, brother, come on. షేర్ క్విక్లీ 1 minute లో ఏమైంది చెప్పండి ఫాస్ట్గా. మీరే చెప్పండి, మీరైతేనే మీరు నాకు ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పండి. ప్రైజ్ లార్డ్ చర్చ్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నిన్న యాక్చువల్లీ చాలా వరీతో ఒక చిన్న ఇష్యూతో బయటకు వెళ్ళాము. అది సక్సెస్ అవ్వాలని నిన్న మార్నింగ్ నుండి వరీ అవుతున్నాము, కానీ అది ప్రేయర్ చేసుకొని వెళ్ళాము, సక్సెస్ అయ్యింది. ఓకే, సక్సెస్ అయింది అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తుంటే దారిలో ఫిలిం నగర్ డౌన్లోని ఒక సైడ్కి నా భర్త బండి ఆపారు. నేను యాక్చువల్లీ అక్కడ విజేత సూపర్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి నేను వెళ్ళాను. నాకు చిన్న థింగ్స్ కావాలంటే నేను అక్కడ రాను, నేను ఇటు సైడ్ ఉంటాను, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నేను ఈవినింగ్ ఏం అది ఎట్లా అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. నిన్న తన బర్త్డే. సో అది అసలు నేను ఆయన చెప్పేటప్పుడు నేను చాలా వరీ అవ్వాను, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని. జస్ట్ ఒక కార్ వచ్చింది, అది వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో ఆ కార్లో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ దిగేసి వెళ్ళిపోయారు, ఆ వైఫ్ని వదిలేశారు చిన్న బాబుతోని. అక్కడే బండితో సైడ్లో ఈయన నిల్చొని ఉన్నారనమాట. జస్ట్ ఆ కార్ వచ్చి ఇన్ని కొంచెం గుద్దేసింది. సో ఈయన ఏంటంటే తన ఒక్క చేత్తోని ఒకవైపు ఆ కార్ని హోల్డ్ చేస్తూ ఆ బండి కూడా నింది రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట, ఇతని మీద పడింది. సో ఇద్దరు నిన్న బ్యాలెన్స్ చేస్తూ ఎవరు లేరు అక్కడ. తర్వాత ఈయన సైగ్ చేస్తూ ఒక 2-3 అక్కడికి పిలవడం జరిగింది. సో బై గాడ్స్ గ్రేస్ నిజంగా వాళ్ళకి ఏం జరగలేదు, వీళ్ళకి ఏం జరగలేదు. యాక్చువల్ ఇది ఫిలిం నగర్లో అంటే అది డౌన్లోని, అది చాలా పెద్ద యాక్సిడెంట్ మిస్ అయింది. నిజంగా దేవుని బట్టి చాలా వందనాలు. నేను ఇంటికి వచ్చినాక చాలా రీకాల్ చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ నేను వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి ఈ విషయం నేను షేర్ చేసుకున్నాను. అంటే మనం దేని గురించి అయినా సరే బయటికి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మనతో దేవుడు ఉన్నాడు, అది కూడా ఒక దేవుడు టెస్ట్ చేశాడేమో అని నేనైతే అనుకున్నాను. రియల్లీ దట్ గ్రేట్. సో నిజంగా అది చాలా మిరాకిల్. నాకైతే దేవుని బట్టి వందనాలు పాస్టర్. కూడా దేవుని స్తోత్రాలు చెల్లి. బ్రదర్ మీరు చెప్పండి, ఏమైంది ఆ రోజు ఆ యాక్సిడెంట్ పాయింట్ లో? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? వాట్ వాజ్ ఆన్ యువర్ మైండ్? గుడ్ ఈవినింగ్ చర్చ్. నిన్న మటుకు మేము కొద్దిగా టెన్షన్లో ఉన్నాము వేరే దీంట్లోనే, అది చక్కగా సక్సెస్ అయిపోయింది. వెళ్ళిపోతుంటే తిని అన్నది పాలైపోయి పాలు తెచ్చుకోవాలని అంటే మళ్ళీ అంతవరకు ఎందుకు, విజేత దగ్గర ఉన్నది కాబట్టి తీసుకుందామనేసి నేను రోడ్డుకి ప్రక్కన ఆపాను అనమాట. జస్ట్ ఆఫ్ రోడ్ తను క్రాస్ చేసి అవతలకు వెళ్ళి మిల్క్ కర్డ్ అది తెచ్చుకుంటుంది కదా అనేసి అక్కడ ఆపా. అయితే నేను చూస్తున్నాను, ఇలా అటు ఇటు చూస్తున్నాను, ఏంటి బాగానే జరిగింది అనేసి ఒక విధంగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి నేను సంతోషంగా ఉన్నా. అయితే సడన్గా సంతోషం అంటే ఇందాక చెప్పాను కదా, 2-3 నెలలుగా రానటువంటి ఆ యొక్క ధన సహాయము కరెక్ట్గా సమయానికి వచ్చింది. హల్లెలూయా. అది అదేంటంటే పూర్తిగా చెప్పాలంటే ఫీజ్ అవి కట్టాల్సిందనమాట, అబ్రాడ్ ఫీజ్ అవి హ్యూజ్ అమౌంట్ కదా అబ్రాడ్ ఫీజ్ అనేసి అంటే అది చక్కగా జరిగిపోయిందన్నమాట. టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. అందువలన నిన్న కట్టేయడం వలన ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి మేము వి ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్
దట్ ఇదన్నమాట. అయితే చూస్తుంటే వెనకతల ఫిలిం నవర్ డౌన్ అంటే చాలా హ్యూజ్ డౌన్ ఉంటుంది. అయితే ఇద్దరు షిఫ్ట్ బ్లాక్ డిజైర్లోని భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి వాళ్ళ హస్బెండ్ ఆపేసి కీసీసి వెళ్ళిపోయాడు అనమాట. ఆవిడకి ఏం తెలియదు, అసలు బ్రేక్ ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు. ఆవిడ వచ్చి నేను చూస్తుంటే దడేల్మని అది పెద్ద వెహికల్ కాబట్టి, అయితే నేను మధ్యన బ్యారికేడ్స్ ఉంటాయి కదా, ఆ మధ్యన ఇరుక్కుపోయాను అనమాట. ఆవిడ అంటుంది, నేను కోపం వచ్చి గుద్దేసింది కారు, ఆ బ్యారికేడ్ మీద గుద్దేసింది. చూడబోసరికి ఏంటి, నాకు పిచ్చి కోపం వచ్చింది, కేకలేస్తుంటే ఆవిడ అంటుంది, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు డ్రైవింగ్ రాదు అనేసి. డ్రైవింగ్ సీట్లో ఉన్నది డ్రైవింగ్ రా అంటుంది. ఏంటనేసి అంటే మీరు డోర్ తీసి చూస్తే ఏంటంటే ఆవిడ 2 యాక్సిలరేటర్ బ్రేకు 2 ఇచ్చేస్తున్నది అనమాట. అప్పుడు చూస్తే ఏంటి, యువతల వెహికల్ పడిపోయి ఉన్నది, కారు వచ్చి పైన ఉన్నది. అప్పుడు వాళ్ళకి అడిగి, కారు వచ్చి మన మీద పడిపోతే మనం బ్రతుకుతామా చనిపోతామా? అది మటుకు చాలా జరిగింది. అది దేవుడు సజీవమైనటువంటి సాక్షి. హల్లెలూయా, చెప్పబడదాం దేవుడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. జాగ్రత్త వినండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క ఎబినేజరు అనేటువంటి ఈ యొక్క రాయి అదేమీ ఒక తోటలో నిర్మించలేదు. యు నీడ్ టు రిమెంబర్ దట్. ఎబినేజర్ అనేటువంటి రాయిని తోటలో నిర్మించలేదండి. ఎక్కడ నిర్మించారు? యుద్ధ భూమి మీద. హల్లెలూయా. అది ఎలా యుద్ధ భూమి ఎక్కడో తెలుసా? ఆల్మోస్ట్ నువ్వు చనిపోయేటువంటి కొనూపిరితో విలవల్లాడుతున్నటువంటి స్థలం అది. ఇశ్రాయేల్ది అదే ప్రాంతం. అదే ప్రాంతంలో వారు ఇంకా బ్రతుకుతారా చనిపోతారా అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి స్థలంలో వారు ఎదుర్కొనేటువంటి, వారు చూచినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? తగిన సమయంలో సహాయాన్ని అక్కడ అందించాడు. ఎక్కడైతే సహాయము రాదో అక్కడ నా దేవుడు సహాయాన్ని అందించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో స్టోరీ షేర్ చేశాను. ఆ యొక్క కొలిమిలోనే ఆ యొక్క 4వ వ్యక్తి కనబడ్డాడు, కానీ కొలిమి బయట కనబడలేదు. వాళ్ళు సౌకర్యంగా ఉన్నప్పుడు కనబడలేదు, వారు మొక్కనన్నప్పుడు కనబడలేదు. కొలిమిలో అగ్ని గుండంలోనే కనబడ్డాడు ఆ యొక్క 4వ వ్యక్తి. హల్లెలూయా. నా దేవుడు ఎక్కడ కనబడతాడంటే, ఎక్కడైతే నీకు సహాయము కావాలో అక్కడ ఖచ్చితంగా కనబడేవాడు నా దేవుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంత్రము జాగ్రత్తగా గమనించండి, మాట నిజాయితీగా పెట్టండి. ఇంతవరకు అంటే ఏంటి? ఇంతవరకు అంటే సంపూర్ణంగా అని కాదు, చివరకు అని అసలే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రార్థనకి జవాబు దొరికింది అనుకుంటారు. నో, ఇంతవరకంటే ఫైనలీ కాదు, ఇంతవరకంటే సంపూర్ణంగా కాదు. నో. జాగ్రత్తగా గమనించండి. సమూయేలు ఈ యొక్క రాతిని ఎప్పుడు ఎత్తాడో తెలుసా? ఈ యొక్క రాయిని ఎప్పుడు ప్లేస్ చేశాడో తెలుసా? అక్కడ ఇంకా యుద్ధం జరుగుతుంది. యు నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఇట్ ఈస్ నాట్ వెన్ ద బ్యాటిల్ ఈజ్ ఓవర్. అనేక మంది ఏమనుకుంటారంటే, నా సౌకర్యమైనటువంటి ప్రాంతం వస్తే అప్పుడు నేను దేవుని స్తుతిస్తానంటారు. నో. సమూయేలు సౌకర్యమైనటువంటి ప్రాంతంలో ఆ యొక్క రాయిని స్థాపించలేదు. యుద్ధము జరుగుతున్నప్పుడే సమూయేలు ఇంతవరకు దేవుడు నాకు సహాయముగా ఉన్నాడని రాయిని స్థాపించి ఆయన ఆ యొక్క స్తుతులు దేవునికి చెల్లించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా మనం సగము సంవత్సరంలోనే ఉన్నాము. హాఫ్ ఇయర్, the year is not completed. Some of you are fighting your battle still. అయినప్పటికీ మీరు ఏం చేయాలో తెలుసా? ఆ యొక్క రాయిని స్థాపించి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఎందుకంటే ఇంతవరకు దేవుడు నాకు సహాయమై ఉన్నాడు, దేవుడు నాకు సహాయమై ఉన్నాడు. 3వ భాగం ఏంటంటే, ఆ యొక్క స్టోన్ ఇట్ ఫేసెస్ ఫార్వర్డ్, అనగా ఆ యొక్క రాయి ముందుకు చూస్తుంది. ఆ రాయి వెనక నుండి వచ్చినా ముందుకు చూస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క లెట్స్ సిట్ ఫర్ సమ్ టైమ్. లెట్స్ సిట్. ఈ యొక్క రాతిని భూమి మీద వారు పెట్టారు. 2 విషయాలు గమనించండి. ఇట్ మార్క్స్ వేర్ యూ హ్యావ్ బీన్. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అది తెలుసుకుంటున్నావు. రెండవది ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది చూపిస్తుంది.
ఐ అండర్స్టాండ్. అంటే మొట్టమొదటిగా మీరు ఎక్కడి నుండి వచ్చారో ఆ రాయి గుర్తిస్తుంది. ఎక్కడి నుండి వచ్చారో ఆ రాయి గుర్తిస్తుంది. రెండవది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో అటువైపు చూపిస్తుంది. సో అందుకే చెప్పారు రాయి చాలా ప్రాముఖ్యము, మీ యొక్క స్తుతి చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే మీ ఇందాక సాక్ష్యం చూడండి, వారు ఎక్కడి నుండి వచ్చారు. వారి గృహంలోకి వెళ్ళినప్పుడు వారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే 12-13 సంవత్సరాలు అయితే వారికి అసలు ఏమీ లేదంటే గుమ్మాలకి లాక్స్ లేవంట, లాక్స్. కానీ ఇంతవరకు దేవుడు వారిని నడిపించాడు, నిన్ను నడిపించాడు, ఇక పైన కూడా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ సాయంత్రము దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ దట్ యు ఆర్ ఇన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము ఇశ్రాయేలు ఆ యొక్క రాయిని, ఏ రాయినైతే సమూయేలు స్థాపించాడో ఆ రాయిని దాటుకొని వెళ్ళిన ప్రతిసారి ఇప్పటికీ కూడా ఏమని పలుకుతుంది ఆ రాయి? ఇంతవరకు యెహోవా నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ఆయన యొక్క సహాయము నాకు దొరుకుతుంది, ఇంతవరకు నాకు ఆయన యొక్క సహాయం. ఇట్ ఈస్ రిమెంబరింగ్ నాట్ విత్ ద డిఫీట్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుడు నీకు ఒక్కసారి సహాయం చేయడం కాదు, దేవుని యొక్క సహాయము ఇప్పటికీ కూడా నీకు అందుతుంది. దట్ ఈస్ ద ట్రూత్. దేవుని యొక్క సహాయము నీకు ఇప్పటికీ కూడా అందుతుంది. ఫస్ట్ గారు చిన్నప్పుడు నో ఎందుకు ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు నేను చెప్పిస్తున్నానంటే పాత చింతకాయ పచ్చడొద్దు, మనకి ఫ్రెష్ టెస్టిమనీ. హల్లెలూయా. దేవుడు ఫ్రెష్ ఎవ్రీబడీ సే ఫ్రెష్. యువర్ హెల్ప్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రెష్. ఆమేన్. యువర్ హెల్ప్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రెష్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూసినట్లయితే యెహోవా కృపగలవాడు గనుక మనము నిర్మూలము కాలేదు. హల్లెలూయా. యెహోవా కృపగలవాడు గనుక మనము నిర్మూలము కాలేదు. ఆయన వాత్సల్యత అంటే కొంతమంది తెలియదు, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును. అవి ప్రతి ఉదయం, జాగ్రత్త వినండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఫెంటాస్టిక్ పార్ట్. అవి ప్రతి ఉదయమున ఏమవుతుందండి? నూతనం అంటే ఏంటి? పాతదా? కొత్తదే. అంటే నిన్నటి సహాయం నిన్నటిది, రేపు ఉదయం సహాయము. దేవుడు నిన్న చేశాను కదా అని దేవుడు అంటున్నాడు, నిన్నటిది నిన్నే, రేపటిది రేపే. హల్లెలూయా. వాట్ ఎ ఫెంటాస్టిక్ గాడ్ వి హ్యావ్. ఆమేన్. ఏమన్నాడంటే అవి ప్రతి ఉదయమున నూతనముగా ఉండును నీ విశ్వాస్యత. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తుంది నీ విశ్వాసం బట్టి కాదు, ఆయన విశ్వాస్యత బట్టి అంట. ఆమేన్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఎందుకంటే నా విశ్వాసం బట్టిగానే ఆయన నాకు సహాయం చేశాడంటే నేను ఎక్కడ ఉండేవాడిని నాకు తెలీదు. బట్ నా విశ్వాసం బట్టి కాదట, ఆయన విశ్వాస్యత బట్టి అంట. హల్లెలూయా. ఈ రాత్రి వేళ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ ఎవ్రీ బ్రోకెన్ రిలేషన్షిప్. దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు రీఎస్టాబ్లిష్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ప్రతి ఉదయమన అనగా ఏంటంటే ఏంటో చెప్పనా? జూలైకి ఆయన ఆల్రెడీ స్కెడ్యూల్ వేసాడు మీకు, ఆగస్ట్కి స్కెడ్యూల్ వేసాడు మీకు. హల్లెలూయా. సెప్టెంబర్కి స్కెడ్యూల్ వేసాడు, ఆయన ఐటినరీలో పెట్టేశాడు. ఓకే, ఈరోజు ఈ నెల 1వ తారీఖున ఇలాంటి కృప ఉండాలి, ఈ నెల 2వ తారీఖున ఇలాంటి వాత్సల్యత ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు రావడానికి. నువ్వు జనవరికి ఎప్పుడైతే అడుగు పెట్టావో జనవరి నుండి డిసెంబర్ వరకు ఆయన షెడ్యూల్ వేసేసాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు జూలైలో నీకు నూతన వాత్సల్యత ఇస్తున్నాను, జూలై 15 నూతన వాత్సల్యత, 18 ఇంకొక నూతన వాత్సల్యత, 19 ఇంకొక నూతన వాత్సల్యత. సో జాగ్రత్త వినండి, ఏంటి దాని అర్థం అంటే ప్రతి ఉదయమున నూతనము. ఆమేన్. అందరూ చెప్పండి, ప్రతి ఉదయము నూతనముగా. మా తల్లి ఒక పాట రాశారు, ఏమనంటే అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును, అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును, ఎంతైనా నమ్మదగిన దేవుడవు అనుదినము నూతనముగా
వాత్సల్యత నీకు కలుగును, అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. ఎప్పుడు రాశారో తెలిసి పాట? 1988 సంవత్సరంలో. ఎందుకు చెప్తున్నానంటే ఆ సంవత్సరం నేను పుట్టాను కనుక. హల్లెలూయా. నేను పొట్టలో ఉన్నప్పుడు రాశారంట ఈ పాట. మా తల్లి యొక్క సాక్ష్యం ఏంటి తెలుసా? 9 సంవత్సరాలు ఆమెకి పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు అండి? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు ఆమె ఆ యొక్క హ్యూమిలియేషన్ని ఎదుర్కొన్న. ఇప్పుడు అంటే నో ప్రాబ్లం, ఇప్పుడు అంటే పర్వాలేదు, అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇంతకు ముందు సంవత్సరాల్లో 1980 సంవత్సరాల్లో అర్థం చేసుకునేవారు కాదు. గొడ్డురాలని చెప్పి పిలిచేవారు ఆమెని. ఆమె దేవుని సేవ చేస్తుంది, ఆమె దేవుని సేవ చేస్తున్నారు. ఆమెని గొడ్డురాలని పిలిచారు, ఆమెని నానా రకాలైనటువంటి మాటలు అన్నారు. అప్పుడు ఆమె రాసినటువంటి చరణం ఏంటంటే, నాకిక ఆశలు లేని వేళలో నా దురవస్థ బాధలలో, నాకిక ఆశలు లేని వేళలో నా దురవస్థ బాధలలో జ్ఞాపకము చేసుకోమయ్యా, జ్ఞాపకము చేసుకోమయ్యా నన్ను నీ కృపలో, అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును, అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక మంది జీవితాలలో ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా చూడనటువంటి ఆశీర్వాదం ఉందేమో, రానటువంటి ఫలితం ఉందేమో, ఆ యొక్క ఫలితం ఇంకా మీకు కనబడట్లేదేమో, ఆ యొక్క ఆశీర్వాదం ఇంకా మీరు చూడట్లేదేమో. జ్ఞాపకం పెట్టుకోండి, ఆశీర్వాదము ఆలస్యమైందంటే దేవుడు మీకు ఇవ్వట్లేదని కాదు, అది ఒక గొప్ప ఆశీర్వాదం అని. హల్లెలూయా. ఎందుకంటే తగిన సమయంలో ఆయన ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడంటే ఆ ఆశీర్వాదము అనేక మందికి దీవెనకరంగా ఉండబోయేటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి రాత్రి నీతో ఏమంటున్నాడంటే, నీవు ఎక్కడి నుండి వచ్చావు అనేటువంటిది ఒకటైతే, నువ్వు ఎటువైపు ప్రయాణం అవుతున్నావు, వేర్ ఆర్ యూ ట్రావెలింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్. నువ్వు నేను నిరాశలు పట్టుకొని వెళ్తున్నట్లయితే నిరాశ దగ్గరికి వెళ్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కథను మార్చేస్తాను, స్తుతులతో వెళ్ళంటున్నాడు. ఎందుకంటే నీకు రాగబోయేది ఓటమి కాదు, విజయము. Hallelujah. When you go with praise, when you go with thanksgiving, mighty Father, hallelujah. నా దేవుడు నీ యొక్క కథని మార్చేయగలడు. ఈ రాత్రి ఎవరెవరైతే యవనస్తులు వారి యొక్క అప్రైజల్ సైకిల్తో వారు ఒకవేళ ముందున్నట్లయితే, భయంతో ఉన్నట్లయితే, నా యొక్క ప్రాజెక్ట్ ఏమవుతుంది అనేటువంటి భయంతో ఉన్నట్లయితే, ఆ యొక్క గతములో ఉండేటువంటి రాయిని నువ్వు గుర్తు చేసుకోవద్దు. నువ్వు ఏ రాయిని గుర్తు చేసుకోవాలంటే, ఇప్పుడు నూతనముగా ఆ యొక్క యుద్ధ భూమిలో నీవు స్థాపిస్తున్నటువంటి రాయిని. ఎందుకంటే ఆ రాయి ఏం చెప్తుందంటే, గతం గురించి కాదు, చేయబోయేటువంటి గొప్ప కార్యము గురించి దేవుడు ఆ యొక్క రాయి నీకు పరిచయం చేయబోతున్నాడు. అనేక మంది యవన యంగ్ కపుల్స్ ఉండేటువంటి వారు నేను వచ్చేటువంటి 6 నెలలు ఏం చేయాలి, మా యొక్క ఆన్సర్స్ ఇంకా రాలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇంతవరకు ఆయన నీకు తోడై ఉన్నాడు, ఇక ముందు కూడా నీకు తోడై ఉంటాడనేటువంటి సమాధానం నేను నీకు చెప్తున్నాను. అనేక మంది కుటుంబస్తులు ఎదురు చూస్తూ ఉంటున్నారు, వారి యొక్క పిల్లల గురించి వర్రీ అవుతూ ఉన్నారు. న్యూ అకాడమిక్ ఇయర్ అయింది, గడిచినటువంటి అకాడమిక్ ఇయర్ నా పిల్లలు అంత బాగా చేయలేదు, కానీ ఈ యొక్క న్యూ అకాడమిక్ ఇయర్ ఎలా చేయబోతున్నారు? నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మందికి తల్లిదండ్రులు ఉన్నారు, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క హెల్త్ గురించి బాధపడుతూ ఉన్నారు. అనేక మంది there are many needs which the children need. నా యొక్క పిల్లల యొక్క అవసరతలు నేను ఎలాగ తీర్చాలని చెప్పి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి వారికి నేను చెప్పే మాట ఒకటే, His mercies are already preloaded for you. ఆమెన్. ఆయన యొక్క కృప నూతనంగా చేయబడుతుందంట. ఆమెన్. మీరు రేపటి గురించి చింతింపకుడి. ఏమన్నాడు యేసు ప్రభు? చెప్పండి 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 చెప్పండి.
ఏనాటి కీడు రేపటి గురించి ఆలోచించద్దు. ఎందుకంటే తెలుసా, రేపు ఆ కీడుకు మించినటువంటి కృప నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ కీడుకు మించినటువంటి ఆశీర్వాదము, ఆ కీడుకు మించినటువంటి వాత్సల్యత. జాగ్రత్త వినండి, మీ అందరికీ కూడా ఇక పేపర్ ఇవ్వబడిందా? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యు టు డూ. ఐ వాంట్ యు టు రైట్ యువర్ నేమ్. లెఫ్ట్ సైడ్ మీ పేరు రాయండి, రైట్ సైడ్ ఈరోజు డేట్ రాయండి. ఈరోజు డేట్ చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు, నాకు కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. 17th July. ఓకే, టేక్అవుట్ యువర్ పేపర్. మీకు పెన్ను మీ చేతిలో ఉన్నట్లయితే మీరు ఆ యొక్క పేపర్ని తీసి మీ పేరు లెఫ్ట్ సైడ్ రాయండి. మీ పూర్తి పేరు రాయండి, సగం పేరు రాయొద్దు. ఓకే, యాష్లే జోసెఫ్ అంటే యాష్లే జోసెఫ్ అని రాయండి. ఓకే, యాష్ అని రాయొద్దు. ఓకే, పూర్తి పేరు రాయండి. రైట్ సైడ్ ఈరోజు డేట్ వేయండి. ఈరోజు డేట్ వేయండి July 17, 2026. ఆ డేట్ వేయండి. ఈరోజు మనందరం కూడా సమూయేలు ఏదైతే చేశాడో, ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు కూడా దిస్ ఇస్ వాట్ యు గాట్ టు డూ. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారు టేక్అవుట్ అ పీస్ ఆఫ్ పేపర్. ఒక లెఫ్ట్ సైడ్ మీ పేరు రాయండి, రైట్ సైడ్ డేట్ రాయండి. మీ పేరు క్రిందన చాలా భాగం ఖాళీ ఉంది, రైట్? ఇప్పుడు అక్కడ ఏం రాయబోతున్నారంటే, మీకు ఏమి సహాయం కావాలి వచ్చే 6 నెలల్లో, దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నారు, రైట్ ఇట్ డౌన్. దాన్ని రాయండి. వచ్చే 6 నెలల్లో దేవుడు మీ జీవితంలో ఏం చేయాలి, వాట్ ఈజ్ దట్ హెల్ప్ దట్ యు నీడ్. రాబోయేటువంటి రోజుల్లో ఏ సహాయము మీకు కావాలి, మెన్షన్ ఇట్. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ టైం, మెన్షన్ ఇట్. ఇప్పుడే రాయండి, దాన్ని రాయండి. ఒక పేరు, ఒక డేటు, ఒక సహాయం. ఐ నీడ్ దిస్ హెల్ప్. వాట్ ఎవర్ యువర్ హెల్ప్ ఇస్, రాయండి దాన్ని. అదే మీ రాయి. ఈరోజు మీరు నిలబెడుతున్నటువంటి రాయి, మీరు రాస్తున్నటువంటిది అదే మీ రాయి. రైట్ ఇట్ డౌన్, రైట్ యువర్ హెల్ప్. చాలా స్పెసిఫిక్గా రాయండి, వేగ్గా రాయొద్దు. అంటే దేవుడిని ఆశీర్వదించాలి అలా కాదు, స్పెసిఫిక్గా మీకు ఏం కావాలి. ఒకవేళ మీరు రాబడి పెరగాలంటే ఎంతవరకు పెరగాలి అది మెన్షన్ క్లియర్లీ. బీ వెరీ స్పెసిఫిక్. మీకు ప్రమోషన్ రావాలంటే ఏంటి ఆ ప్రమోషన్? ఐ వాంట్ అ ప్రమోషన్ అని రాయొద్దు. ఏంటి ఆ ప్రమోషన్, వాట్ ఈస్ దట్? బీ వెరీ స్పెసిఫిక్. స్పెసిఫిక్ ఈజ్ టెరిఫిక్ అని చెప్తాను. స్పెసిఫిక్ ఈజ్ టెరిఫిక్. సో యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్. రైట్ ఇట్ డౌన్. మీరు కూడా రాయొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఇక రాళ్ళు లేకపోతే చెయ్యొద్దండి, సప్లై చేస్తారు అషర్స్ అందరూ, ఎవరి దగ్గరైనా. ఓకే, ఇక్కడ ఒక సిస్టర్. రైట్ ఇట్ డౌన్. బీ వెరీ స్పెసిఫిక్. ఎందుకంటే స్పష్టత లేకపోతే ఆ యొక్క స్మారకాలని కట్టలేం, ఆ యొక్క మాన్యుమెంట్స్ని కట్టలేం. వెరీ స్పెసిఫిక్గా ఉండాలి. బీ వెరీ స్పెసిఫిక్. మీ సహాయం వచ్చే 6 నెలల్లో ఏం కావాలి. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితం మాత్రం. ఇంతవరకు నీవు భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ఇంతవరకు ఆయన మనకు సహాయం చేశాను. ఒకవేళ రాయటం అయిపోయినట్లయితే మీరు మీ స్థలంలోనే లేచి నిలబడండి. సో ఐ విల్ నో దట్ ఇట్ ఈస్ ఓవర్. మీకు రాయటం అయిపోయినట్లయితే మీ స్థలంలోనే లేచి నిలబడండి. ఆ యొక్క పేపర్ని పట్టుకొని లేచి నిలబడండి. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని, ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, ఓ చించితివే నన్ను ఎందుకని, మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మైమరచితివే, ఓ సింహాసనమెక్కించి మైమరచితివే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏమాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. ఓ ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితం. Come on church, help me sing. Come on. ఓ ఇంతవరకు నీవు నేనే మాత్రము, ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, ఓ నా జీవితం ఏమాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏమాత్రము. సెకండ్ వర్స్. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచన వలనే తెలుసుకుంటేనే, ఓ నా ఆలోచనలన్నీ చిన్నవని, ఓ నీ ఆలోచనల వలనే తెలుసుకుంటేనే, తాత్కాలిక సహాయము నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపి. బిగ్గరగా. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి సెంటర్ పెట్టు, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. So this is what I want you to do. Raise your stone. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రాయినెత్తండి, రాయినెత్తండి.
చెప్పండి, ఎంతవరకు నీవు నాకు సహాయము చేసి ఉన్నావు. మరొక మారు, ఇంతవరకు నీవు నాకు సహాయము చేసి ఉన్నావు. మరొకసారి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసి ఉన్నను. ఇంతవరకు దేవుడు నాకు సహాయము చేసి ఉన్నాడు. ఆయనకి నేను కృతజ్ఞుతుడు. నేను ఏ రాతినైతే నిర్మిస్తున్నానో ఆ రాయి ఈ సంవత్సరంలో నెరవేరును గాక. నా జీవితంలో నేను ఈ యొక్క రాయిని నిలబెడుతున్నాను. ఈ రాయి సమూయేలు ఆ దినాన నిర్మించినటువంటిది, స్తుతులతో నిర్మించినటువంటిది, కృతజ్ఞతా భావంతో నిర్మించినటువంటిది. నా ఓటమిని నేను తిరిగి రాయబోతున్నటువంటి రాయి, నా యొక్క గతాన్ని నేను తిరిగి రాయబోతున్నటువంటి రాయి. నేను ఈ పాట పాడుతుంటుండగా ఒక్కొక్కరు వచ్చి ఆ యొక్క రాయిని ఈ యొక్క టేబుల్ మీద ప్లేస్ చేయండి. ప్రార్థన పూర్వకంగా రండి, ప్లేస్ చేసి మరలా తిరిగి మీ యొక్క స్థానానికి వెళ్ళి మనము ఆరాధిద్దాము. ఓ ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, ఓ హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మై మరచితివే, సింహాసనం ఎక్కించి మై మర బిగ్గరగా స్వరమెత్తి. నే చూచిన నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే. మరొకసారి, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. దేవా, రాత్రి ఇంతవరకునైనా నీవు మాకు తోడై ఉన్నావు. ఇక్కడ ఎబెనేజరు అనేటువంటి ఒక్క రాతిని కాదు ప్రభువా, కొన్ని రాళ్లను ఇక్కడ పేర్చాము. సంఘము మర్చిపోలేనటువంటి రాళ్ళని ఇక్కడ పేర్చాము. మొదటి భాగం అయింది, రెండవ భాగంలోకి మనం వెళ్తున్నాము. నూతన వాత్సల్యత, నూతన కృప, గొప్పతనంలోనికి, ఆయన యొక్క విశ్వసనీయతలోనికి ప్రార్థిద్దాము. ఈ రాత్రి ప్రభువా, సక భాగమునైనా ఈ సంవత్సరము యొక్క సక భాగములో మేమున్నాము. ఈ యొక్క సంవత్సరంలో సక భాగంలో ఆ దినాన్న ప్రభువా ఎలాగైతే సమూయేలు యుద్ధ భూమిలోనే ఆ యొక్క రాత్రిని నిర్మించాడో, ఈ రాత్రి ప్రభువా మేము కూడా ఎబెనేజరు అనేటువంటి ఒక రాతిని, ఈ రాత్రిని ఆయన మేము నిర్మించి ఉన్నామయ్యా.
దేవా, సమూయేలు చెప్పాడు, ప్రభువా ఇంతవరకు నీవు మాకు సహాయము చేసి ఉన్నావని. దేవా, 182 ఉదయముల కొరకు వందనాలు, 182 సాయంత్రాలు బట్టి వందనాలు, 182 నూతన వాత్సల్యతలు బట్టి వందనాలు, నూతనమైనటువంటి నీ కృప బట్టి 182 నూతనమైనటువంటి కృపలు బట్టి వందనాలు ప్రభువా. ఈ రాత్రి నాయనా, నీవు మా యొక్క ప్రార్థనలు జవాబిచ్చేవాడువు, దాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీవు జవాబిచ్చిన ప్రతి ప్రార్థనని మేము సెలబ్రేట్ చేసుకున్నామయ్యా. నీవు మా జీవితంలో నుండి దేవా మమ్మల్ని విడుదల పరిచినటువంటి ఎన్నో డేంజర్స్ నుండి నైనా దేవా, వాటిని నైనా మేము చూడలేనటువంటి డేంజర్స్ ఇంకెన్ని ఉన్నాయో దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి దేవా, చాలనటువంటి ఆ యొక్క జీవితాన్ని, స్ట్రెచ్ చేయబడినటువంటి మా యొక్క జీవితాలను దేవా, నీవు తెరవబడినటువంటి ఆ యొక్క ద్వారములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఏ రిపోర్ట్స్ అయితే మరలా తిరిగి స్పష్టంగా వచ్చాయో దాన్ని బట్టి నీకు వందనాలు. పిల్లలు నీవు చూచావు, పిల్లలు నీవు కాపాడావు, యాక్సిడెంట్లు నీవు రక్షించావు. ప్రతి ఉదయం వచ్చిన బలము బట్టి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువా, మా యొక్క గాయాలను స్పష్టంగా నీ దయను మసకగా గుర్తు చేసుకున్నందుకు నీవు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. మా జీవితంలో నీవెన్నో మేలు చేసి ఉన్నావు, కానీ ఆ మేళ్ల కన్నా ఆ యొక్క గాయాలను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. ఆ క్రియలు బట్టి నీవు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము ప్రభువా. యుద్ధ భూముల కోసము, యుద్ధ భూములు బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం మేము దాదాపు పడిపోయిన చోట్ల బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కానీ పడిపోయిన చోట నీ చెయ్యి మా క్రింద ఉండి మమ్మల్ని లేవనెత్తింది గనుక మేము పడిపోలేదు ప్రభువా. మా అత్యంత కష్టమైనటువంటి నేలను నీవు తీసుకొని ఈ రాత్రి వాటికి క్రొత్త పేరు పెట్టమని ప్రార్థిస్తున్నాము. క్రొత్త పేరు పెట్టుమయ్యా. ప్రతి పాత ఓటమిని క్రొత్తగా పేరునివ్వమని ప్రార్థిస్తున్నాము. ఎబెనేజరు అనగా ఆయన నాకు సహాయము చేసిన స్థలమని జూలై 17 ప్రభువా మేము జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రభువా తిరిగి 2వ సగం వైపు మేము చూస్తున్నాం. జూలైలో ఏముందో, ఆగస్టులో ఏముందో, అక్టోబర్లో ఏముందో, నవంబర్లో, డిసెంబర్లో ఏముందో మాకు తెలియదు ప్రభువా. కానీ 180 రోజులుగా నీవు ఎవరివో మాకు తెలిసింది ప్రభువా. 182 రోజులుగా నీవు ఏమి చేయగలవో, ఏమి చేసి ఉన్నావో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా మేము తెలుసుకోగలిగాం నాయనా. మిగిలిన దూరాన్ని కూడా నిన్నే నమ్ముకుంటున్నాము యేసురాజా. నీ కృపలు ప్రతి ఉదయము నూతనముగా, నీ వాత్సల్యత గొప్పది ప్రభువా. దేవా, వాటిని మేము మోసేటట్టు నీవు మాకు సహాయము చేయి. సహాయము చేసినట్టే, గతములో నీవు మాకు సహాయం చేసినట్టే ఈ నూతన దినాల్లో కూడా నీవు సహాయము చేయమని ప్రార్థిస్తాం. ఈ యొక్క సంవత్సరాంతరంలోనైనా మేము నిలబడినప్పుడు ఈ సంఘం అంతా ఒకే స్వరముతో, ఒకే సాక్ష్యము చెప్పునట్టు, సహాయకుడు ఎన్నడూ విడిచిపెట్టడు అనేటువంటి సాక్ష్యాన్ని మేము చెప్పేటట్టు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం.
ఈ రాత్రినైనా ఎబెనేజరును మేము లేవనెత్తుతున్నామయ్యా. యేసయ్య పరిశుద్ధ నామములో మా ఎబెనేజర్ను మేము లేవనెత్తుతూ నిలబెడుతూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.